గోవా ప్రభుత్వం పర్యాటక ప్రదేశాల్లో ఇబ్బందులు కలిగించే వాళ్ళ మీద సీరియస్ చర్యలకి ఉపక్రమించింది. అనుమతి లేని కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించింది. గోవా టూరిస్ట్ ప్లేసెస్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. న్యూసెన్స్ అనే పదానికి విస్తృత నిర్వచనం ఇవ్వడంతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధించేటటువంటి సవరణ ఈ చట్టంలో వీలు కల్పించారు. అనుమతి లేని పడవలను లేదా కాలుష్యానికి ప్రమాదాలకు కారణమయ్యే తేలియాడే వస్తువుల్ని ఆపరేట్ చేయడం, వస్తువులను కొనాలని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికారిక ప్రదేశాల్లో మద్యం తాగడం లేదా గ్లాసులను పగలగొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసుకోవడం, చెత్త వేయడం, వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం లేదా అనుమతి లేకుండా టిక్కెట్లు, వస్తువుల అమ్మకం, భిక్షాటన చేయడం, బీచుల్లో వాహనాలను ఆపరేట్ చేయడం, అనుమతి లేకుండా రాష్ట్రం వెలుపల ఉన్న ప్రదేశాలకు పర్యాటక సేవలు అందించడం వంటి చర్యలు న్యూసెన్స్ అనే మాటకు ఇచ్చిన నిర్వచనంలో చేర్చారు. వాస్తవంగా చాలామంది అక్కడికి వెళ్ళి చెప్పుల్ని తీసుకెళ్ళి అక్కడ వండించుకునే వాళ్ళు ఉన్నారు. సముద్రం ఒడ్డును వండించుకుంటూ తినేటటువంటి వాళ్ళు. అదే సందర్భంలో ఈ వేరే వేరే రకాలైనటువంటి వాహనాలు కూడా బీచ్లో వాహనాలతో తిరిగేటటువంటి వాళ్ళు వీళ్ళు అంతా ఉన్నారు. ఇవన్నీ కట్టడి చేస్తే అసలు టూరిజం ఎట్లా నడుస్తుందో చూడాలి.